పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టు చీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. సో పూజిత గారు గొప్ప గొప్ప ఆర్టిస్టులు అందరూ కూడా స్క్రీన్ మీద సిల్వర్ స్క్రీన్ మీద చాలా సక్సెస్ అయ్యారు. కానీ నిజ జీవితంలో చెప్పాలంటే 100% ఫెయిల్ అయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. దానిలో మీరు కూడా ఒకళ్ళు. పూజిత గారు ఇంటర్వ్యూకి వస్తున్నారు అంటే ఏముందిలే, మొగుడిని వదిలిపెట్టింది, గొడవలు, కేసులు, స్ట్రైట్ ఫార్వర్డు, యాటిట్యూడు, సో నేనే గొప్ప అని పొగరు, ఇవే కదా క్వశ్చన్లు అనుకునే యాంకర్స్ కూడా చాలా మంది ఉంటారు. మీకు తెలిసే ఉంటుంది. ఎవరు వెళ్ళినా కానీ వీటి మీద థంబ్నైల్స్ పెట్టుకుందాం, ఆమెను ఇవే అడుగుదాం అని ఫిక్స్ అయిపోయి అయిన వాళ్ళు కూడా ఉంటారు. కానీ నా వరకు వస్తే నేను ఒకటే అడుగుతాను. మీ ముందు జనరేషన్ని మీరు చాలా మందిని చూశారు, మీ జనరేషన్లో ఉన్న వాళ్ళని చాలా మందిని చూశారు. ఆర్టిస్టులని, ఎస్పెషల్లీ ఆడవాళ్ళకి, లేడీ ఆర్టిస్టులని ఎంతో మందిని చూశారు మీరు. చేసుకున్నవాడే శత్రువు అందరికి, లేకపోతే 2-3 పెళ్ళిళ్ళు అయ్యి ఉంటాయి. ఇదే జరిగింది అందరి జీవితం. అదొక శాపమో మరి వరంగా ఫీల్ అయిన వాళ్ళు ఉన్నారు. పోన్లే అట్లీస్ట్ మేమన్నా బతికున్నాము, మా పిల్లలన్నా హ్యాపీగా చూసుకుందాం, దేవుడు ఇచ్చిన ఒక వరంలా ఫీల్ అవుతారు. కొంతమందికి శాపంలాగా కూడా ఫీల్ అవుతారు. అది మీకు కూడా కొట్టింది. చాలా చోట్ల చాలా చెప్పుంటారు. కానీ వాట్ ఎగ్జాక్ట్లీ మీ లైఫ్ లో జరిగిందంటే ఏమని చెప్తారు అసలు ఈరోజు? ఇది ఆర్టిస్టులకి ఒక శాపం అండి. చాలా మంది ఆర్టిస్టులు అంటే ఆర్టిస్టులో మాక్సిమం 100కి 95% ఫెయిల్యూర్సే ఉంటాయి. ఇప్పుడు మీరు అన్నట్టు 3 పెళ్ళిళ్ళు, 4 పెళ్ళిళ్ళు, లేదా డబ్బు మనిషి, లేదా వ్యసనపరుడు, ఏదో ఒకటి ఇలాంటిదే. అలాంటి వాళ్ళు ముందే ఏం చేసుకుని ఉంటారు, చూసుకుని ఉంటారు, ఆపర్చునిటీ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. అలా అని తెలియక ఆర్టిస్టులు ఏంటంటే అండి, ఒక మూమెంట్ వచ్చాక ఎలాగా పెళ్లి చేసుకోవాలి, ప్లస్ అలసిపోతారు. అన్నీ చూసుకోకుండా కొన్ని మాటలకి వేరే ఒక రకమైన మాటలు కూడా ఉంటాయి కదా. అలాంటి మాటలు పట్టడం కంటే పెళ్లి చేసుకొని ఉండటం ఉత్తమం కదా అన్న దీనికి కూడా పెళ్లి చేసుకోవాలి. గొప్ప సింగర్స్ ఉన్నారు, ఎల్లారీశ్వరి గారు పెళ్లి చేసుకోలేదు. అవును. అలా సో ఒకరితో ఒక మాట అంటే చెప్పాను కదా, ఈ గోకుళ్ళు ఇవన్నీ లేకుండా ఉండాలంటే పెళ్ళి అనేది ఉంటే దానికి ఒక ఫస్ట్ మనకు ఒక రక్షణ. అలాంటి దీనికి ఆ గోకుళ్ళు ఉండవు అన్నదానికి నేను టెంప్ట్ అయ్యా. ప్లస్ ఫస్ట్ థింగ్, పెళ్లి అనేది నా దృష్టిలో అసలు మగవాళ్ళు అంటే నాకు ఇష్టం లేదు. అది మా ఇంట్లో అందరికీ తెలిసింది. అదే అడుగుదాం అనుకున్నాను. ఎందుకంటే జీవితాన్ని చదివిన మనిషి ఎవరైనా ఉన్నారంటే ఆర్టిస్టులలో పూజిత అంటుంటారు అందరూ. ఇంత అసలుకి సెటిల్డ్ గా ముందు ఏం జరుగుతుందో కూడా తనే ఓవర్ గా ఆలోచించి ఇది జరగకూడదు అని స్టెప్ వేయకుండా ఉండే వాళ్ళల్లో మీరు ఉంటారు. అలాంటిది మీ జీవితమే ఇలా దీనికి ఒక రీజన్ ఉంది. చెప్పొచ్చో తెప్పకూడదు నాకు తెలియదు, కానీ షూటింగ్కి వెళ్తే ఒక్కరోజు కూడా నేను గొడవ లేకుండా ఇంటికి రాలేదు. ఓకే. అవి దెబ్బల దాకా కూడా వెళ్ళినాయి. నన్ను నేను కొట్టటమే, కొట్టడం, గొడవలు మీదేసుకురావటం. ఇలా అన్నప్పుడు మా నాన్నగారు ఒక మాట అన్నారు, ఏదో ఒక రోజు నిన్ను రేప్ చేసి చంపుతారు, మామూలుగా కూడా కాదు, లేనిపోనివన్నీ తెచ్చుకుంటున్నావు, డైలీ ఒక రోజు అంటే పర్లేదు, రోజు నువ్వు చేసి రావటం, నేను వెళ్ళి వాళ్ళ కాళ్ళు పట్టుకోవటం, ఏంటిది అట్లా ఇట్లా. అప్పుడు నేను సెకండ్ థాట్కి వెళ్ళాను, దీనికి ఏంటి పర్యవసానం, ఎండ్ ఏంటి, పెళ్ళి. ఆ మూమెంట్ ఎలాంటిదంటే, మా నాన్న ఏం చెప్పినా నేను వింటా. మా నాన్న కూచి, నేను బ్రెత్ ఆఫ్ మై డాడ్. షూటింగ్ నాన్నగారే ఉంటారు? రారు. ఓకే. ఈ కోపిష్టిని ఎవరేం చేస్తారని వస్తారు అక్కడికి, కానీ రారు. ఫస్ట్ వాళ్ళకి ఇండస్ట్రీ ఇష్టం లేదు, రారు, బట్ గౌరవిస్తారు. అయితే తను ఏం చెప్పినా, తను గాడిదని తెచ్చిపెట్టి దీన్ని చేసుకోను అంటే చేసుకుంటా, అంత ఇదనమాట. అని ఒక మనిషిని ఎవరినో ఒకరిని సెలెక్ట్ చేసుకోవాలి కదా అని తను ప్రపోజ్ చేస్తే, ఆంధ్రజ్యోతిలో పనిచేసేవాడు తను. సో ప్రపోజ్ చేస్తే అప్పుడు కూడా ఒక ఫ్రెండ్లీగానే చూసాం, లొకేషన్కి వస్తూ పోతూ ఉండేవాడు. తర్వాత వాళ్ళ పేరెంట్స్కి చెప్పి ఓకే అనిపించుకున్నాడు. తర్వాత వాళ్ళు ఎందుకో ఇండస్ట్రీ అమ్మాయి వద్దు అన్నారు. తర్వాత మేమిద్దరం పెళ్లి చేసుకున్నాం. అంటే అందరూ అందం చూసి, తోలు చూసి, ఫిగర్ చూసి వస్తారు, ఇది కాదు. అతను డబ్బు చూసి వచ్చాడు, డబ్బు కోసం వచ్చాడు. అంటే పెళ్ళైన రోజు నుంచి ఆడపిల్ల ఎవరి కోసం ఎదురు చూస్తుంది, మొగుడి కోసం ఎదురు చూస్తుంది. నేను మా నాన్నగారు ఇట్లా కూర్చునేవాళ్ళం ఎదురుగా. డాడీ నాకు నిద్ర వస్తుంది, పొద్దున్నే షూటింగ్ ఉంది, నేను పడుకుంటాను డాడీ, ఇంకా రాలేదు అంటే, వస్తాడు ఆగు, ఎందుకు ఒక 5 నిమిషాలు ఆగు. ఎవరు అప్పుల వాళ్ళు వచ్చేవాళ్ళు, ఇతను చేసిన అప్పుల వాళ్ళకి మేము అప్పులు కట్టేవాళ్ళం. యు అండర్స్టాండ్? అది ఎప్పుడు 3-4 రోజులకే, పెళ్ళైన ఒక 4 ఏళ్లకో 5 ఏళ్లకో కూడా కాదు, 3-4 రోజులకే. సన్నగా ఒక కుర్రాడిలాగా ఉండేవాడు. ఇంత డబ్బులు ఎలా అప్పు చేస్తాడు, ఏం చేసి ఉంటాడు ఈ డబ్బులు, ఎవరిని అడగాలి?
ఏం తెలిసేది కాదు. అప్పుడు ఆంధ్రజ్యోతిలో చౌదరి గారు అని ఒక ఆయన ఉండేవారు. ఆయన మా డాడీకి ఫోన్ చేసి పువ్వు లాంటి అమ్మాయిని తీసుకెళ్ళి ఎలాంటి చోటు పెట్టారు, అయిపోయింది అమ్మాయి లైఫ్ అని చెప్పారంట. నాకు అర్థం కాదు ఏంటంటే, ఇప్పుడు నేను తప్పు చేస్తున్నాను, ముందే మీకు తెలుసు కదా నేను తప్పు చేస్తున్నాను, అది తప్పు అనేది మీకు తెలుసు కదా, మరి ఎందుకు ముందు చెప్పలేదు? అయిపోయాక చెప్తారేంటి ఎవరైనా కూడా? ముందే ఎందుకు చెప్పరు? మీరు అడిగారు ఒక క్వశ్చన్, ఎంత జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటారు కదా మీరు కూడా ఎలా తప్పు చేశారు అని. మరి ఇంత చేసేటప్పుడు ఇది వీడిని చేసుకుంటే తప్పు, ఈ అమ్మాయి నాశనం అయిపోతుందని మీకు తెలుసు కదా, మీ దగ్గరే కదా పనిచేస్తున్నాడు. మా నాన్నకు ఫోన్ చేసి చెప్పేకంటే నాకే చెప్పు ఉండాల్సింది, లేదా ముందే చెప్పు ఉండాల్సింది. పెళ్ళి అవుతుంది అన్నప్పుడు ఎలా చెప్తారు? తప్పు కదా. మరి మీకు తెలిసి ఆజ్యం పోసినట్టే కదా. తెలిసిన వాళ్ళు కూడా ఎవరు చెప్పలేదు. ఆ అబ్బాయి మంచోడు కాదు అని చెప్పలేదు, వాడు ఒక దొంగ అని చెప్పలేదు, 420 గాడు అని చెప్పలేదు, ఒక్క మోసం దగా తప్ప ఇంకేమీ లేదని ఎవరు చెప్పలేదు. ఎన్ని ఇయర్స్ లవ్ చేసుకున్నారు మీరు? ఎన్ని ఇయర్సా? అంత 6 నెలలేమో అండి. 6 నెలలే అంతే. మరి ఈ 6 నెలల్లో కూడా మీరు ఎవరిని అడగలేదు? 6 నెలల్లో కూడా జాగ్రత్త పడ్డాడు. అడిగే ఛాన్స్ ఇప్పుడు ఆంధ్రజ్యోతికి వెళ్ళి నేనేం అడుగుతానండి? ఆంధ్రజ్యోతి వాళ్ళకి నేను హీరోయిన్ని, సో నన్ను ఆ లెవెల్లోనే చూస్తారు. ఆంధ్రజ్యోతిలో నువ్వు ఎంప్లాయీవి, సో నిన్ను ఆ లెవెల్లోనే చూస్తున్నారు వాళ్ళు. కానీ వాళ్ళు చెప్పకూడదు అని అనుకోవటం తప్పు అంటాను. ఓకే. అంటే ఇప్పుడు నేనేమంటానంటే, మనకు ఇప్పుడు మీరు అన్నారు ఏమంటే చెప్పేసి ముక్కుసూటిగా వెళ్తే 3 నిమిషాలే బాధపడతారండి. అది జరగకూడదు జరిగిందంటే మూడు తరాలకు బాధపడాలి జరిగిపోయిన తర్వాత. నేను అందుకే చెప్తా, తప్పు అనుకుంటావో, ఏడుస్తావో, గిగ్గీలు పెడతావో, నేను ఇది చెప్పాలనుకుంటే నేను చెప్పేస్తా, హ్యాపీగా వెళ్ళిపోతా ఇంటికి. అంటే నేను నిజమే చెప్తా, అబద్ధం చెప్పను. అబద్ధం చెప్పేవాళ్ళు నాకు ఇష్టం ఉండదు, అన్యాయం చేసేవాళ్ళు నాకు ఇష్టం ఉండదు, మోసం చేసేవాళ్ళు నాకు ఇష్టం ఉండదు. మరి ఎందుకు పెళ్ళైన 3 రోజులకే ఆయన ఎలాంటి వాడు అని తెలిసినా కానీ మీరు ఆయనతో 18 సంవత్సరాలు జీవనం కొనసాగించి బిడ్డను కానీ ఎలా తెచ్చుకున్నారు? మరి మా నాన్నగారికి ఇచ్చిన మాట, డాక్టర్ అవ్వాల్సిన నేను డాక్టర్ అవ్వకుండా నేను ఇండస్ట్రీకి వస్తాను అన్నప్పుడు ఒక మాట తీసుకొని ఇండస్ట్రీకి పంపించారు. తప్పు చేయకూడదు, తలదించుకునే పనులు చేయకూడదు. ఏ రోజు కూడా డాక్టర్ కృష్ణ గారి అమ్మాయి ఇలా చేసింది అనే పేరే రాకూడదు. అలాంటి మాటలు పెళ్ళయిన తర్వాత సినిమా వాళ్ళకు మొగుళ్ళను వదిలేయటం ఆనవాయితీ, అలాంటి పని అస్సలు చేయకూడదు. ఇవన్నిటికీ నేను ఒట్టు పెట్టి వచ్చాను. నేను ఇంత కష్టపడుతున్నాను, ఇంట్లో పెట్టి తాళం పెట్టుకుపోయేవాడు. ఓకే, అలాంటి టైంలో మా పక్కింటి వాళ్ళు ఫోన్ చేసి మా అమ్మ నాన్నకి, ఒక ఫ్లవర్ అండి అమ్మాయి, అంటే నేను పూజలు ఎక్కువ చేస్తాను, భగవద్గీత నేను చెప్తా, అలాంటి అమ్మాయిని, అంత మంచి అమ్మాయిని అలాంటి చోటు పెట్టారు మీరు, ఆ అమ్మాయి లోపల ఉంది. మా ఇంటికి ఇట్లా పైన కొంచెం ఓపెన్ ఉండేదన్నమాట. ఆ ఓపెన్లో నేను లోపల ఉన్నట్టు తెలిసేది, బయట తాళం ప్రకారం ఏంటి ఇంటికి తాళం పెట్టింది ఎవరు లేరని, అక్కడి నుండి చూసిన వాళ్ళు ఉన్నారు అని ఇంటికి ఫోన్ చేశారు నాన్నకి. అప్పుడు వచ్చారు వాళ్ళు. వచ్చిన తర్వాత మా డాడీ అన్నీ మాట్లాడి, నాన్న ఇట్రా కూర్చో, ఏంటి అంటే, నేను నాన్న డాడీ ఇవన్నీ అన్నాను. నన్ను మా నాన్నగారి పేరు రాధాకృష్ణ, ఒరే కిట్టిగా అనేదాన్ని, అలా పెంచుకున్నారు ఆయన నన్ను. ఏరా కిట్టిగా అంటే, ఊరు వెళ్ళిపోదాం నాన్న, బాబు నువ్వు నేను, ఎందుకో అన్నీ ప్యాక్ చేసుకో వెళ్ళిపోదాము, ఇక్కడ వద్దు, నువ్వులా లేవు. నేనులా లేను, ఇప్పుడు కాదు ఎప్పుడో నుంచో లేను నేను, కానీ రాను. డాక్టర్ రాధాకృష్ణ గారికి నేను మాట ఇచ్చాను, నేను మాట తప్పలేను, అంతే. అలాగే భరించాను. చనిపోయే ముందు నేను ఒకసారి వచ్చారు, నేను షూటింగ్కి వెళ్తే ఇతను మెడబట్టి గెంటేశారంట మా నాన్నని. అది నాకు అమ్మ చెప్పలా. అమ్మ చనిపోయే ముందు నేను ఒక ఐటీ పార్ట్నర్షిప్ చేస్తుంటే అతనికి చెప్పారు, ఎలా తోసారంట, పాపకు తెలియదు, తెలిస్తే చంపేస్తుంది. అతను నాకు చెప్పలా, అమ్మ చనిపోయిన తర్వాత చెప్పారు. అప్పటికే వెళ్ళిపోయాడు, అన్నీ వేసుకొని పారిపోయాడు, తెలీదు అవన్నీ నాకు. అలా జీవితంలో ఎప్పుడైతే మా నాన్న వెళ్ళిపోయాడో నాలో ఉన్నదంతా వెళ్ళిపోయింది. ఎక్కడ ఏడ్చేదాన్ని కాదు నన్ను. మా నాన్న అబ్బాయిలాగా పెంచాడు, అమ్మాయిలాగా పెంచలా. ఒక్క నాన్న దగ్గరకు వచ్చినప్పుడే బాధలన్నీ వచ్చి నన్ను ఇలా అన్నారు అలా అన్నారు అని ఏడ్చేదాన్ని, ఇంకెప్పుడు ఏడ్చేదాన్ని. దాని తర్వాత ఏడవటమే మర్చిపోయా. ఈ సంవత్సరాలన్నింటిలో ఇన్ని బాధలు చూశాక కళ్ళల్లో నీళ్లు ఎవాపరేట్ అయిపోయినాయి. అండ్ ఏడవాలి అని, ఏడుపు అనేది వచ్చినప్పుడు ఓహో ఏడవాలా అన్న ఫీలింగ్ వస్తుంది అంతే. ఓకే.